హైకోర్టు మెట్లు ఎక్కారు ఐఏఎస్ స్మితా సబర్వాల్. జస్టిస్ ఘోష్ నివేదికపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపారు జస్టిస్ ఘోష్ కమిషన్. ఇక ఘోష్ నివేదికను నిలిపివేయాలని కోరుతూ కూడా పిటిషన్ వేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల నిర్మాణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు స్మితా సబర్వాల్. ఇక కమిషన్ తనకు సాక్షిగా మాత్రమే సమన్లు జారీ చేసినట్లుగా చెప్పారు. చట్ట ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదంటూ కూడా స్మిత పేర్కొన్నారు. తనపై పక్షపాతంగా పరువు నష్టం కలిగించేలా కమిషన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందంటూ కూడా స్మితా సబర్వాల్ చెప్పారు. నివేదికను రద్దు చేయాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు స్మితా సబర్వాల్. బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు స్మితా సబర్వాల్. ఇక స్మితా పిటిషన్పై త్వరలో విచారణ జరపనుంది హైకోర్టు. అయితే తను వేసిన పిటిషన్లో అసలు ఏ అంశాలను పేర్కొన్నారు, ఏంటి అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, స్మితా సబర్వాల్ పిటిషన్లో ఏ అంశాలను పేర్కొన్నారు? తెలంగాణ హైకోర్టు మెట్లెక్కిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన జస్టిస్ ఘోష్ నివేదికపై ఆమె పిటిషన్ దాఖలు చేసింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలంటూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ లో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల నిర్మాణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. కమిషన్ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో అది కేవలం తనను సాక్షిగా మాత్రమే నోటీసులు జారీ చేసింది తప్పితే కానీ ఎక్కడ జారీ చేసింది. చట్ట ప్రకారం తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. కమిషన్ తనపై పక్షపాతంతో పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తుందంటే ఆమె పిటిషన్ లో తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ నివేదిక రద్దు చేయాలంటూ ఆమెను కోర్టును కోరారు. బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ ప్రధాన కార్యదర్శిగా స్మితా పనిచేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ 1-2 రోజుల్లో విచారణకు రానున్నది. అయితే కిరణ్, ముఖ్యంగా కూడా పీసీ ఘోష్ కమిషన్ లో పేర్కొన్నది ఏంటంటే స్మితా సబర్వాల్ అప్పుడు కీలకంగా వ్యవహరించారు, తనే సంతకాలు చేశారు కొన్ని ఫైల్స్ మీద, ఇవన్నీ కూడా అని చెప్పారు. అసలు పీసీ ఘోష్ కమిషన్ లో కంప్లీట్ గా ఏం పేర్కొనటం జరిగింది, దానికి స్మిత ఏం చెప్పారు? ఓవరాల్ గా ఈ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించుకుని ఎంక్వైరీ చేసింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగానే పీసీ ఘోష్ కమిషన్ కమిటీ నియమించింది. ఈ కమిటీ దాదాపు 100 మంది వ్యక్తులను విచారించింది. ఇందులో కేసీఆర్, హరీష్ రావు, ఈవెన్ కేటీఆర్, సంతోష్ రావు లాంటి నేతలందరినీ విచారణకు పిలిచింది. కవితను కూడా విచారణకు పిలవడం జరిగింది. అయితే ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అయితే ఇక్కడ ప్రధానంగా సిబిఐ విచారణకు ఆదేశించిన తర్వాత ఏదైతే సీఎంఓ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ హైకోర్టు మెట్లెక్కింది. ఇక్కడ తనకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం అది రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రికి సంబంధించిన వ్యవహారం తప్పితే తాను ఎలా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడా జోక్యం చేసుకోలేదంటూ ఆమె పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా సీఎంఓ కార్యదర్శి ప్రధానంగా పనిచేసిందంటూ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక తక్షణం నిలిపివేయాలని, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకూడదని ఆమె హైకోర్టును కోరడం జరిగింది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో స్మితా సబర్వాల్ ఈ మేరకు కూడా పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో స్మితా సబర్వాల్ పాత్రను పేర్కొంటూ కూడా ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. అయితే ఆ నివేదికలో ఇచ్చిన రిపోర్టులో వాస్తవాలు లేవంటూ కూడా స్మితా సబర్వాల్ ఇప్పుడు ఈ పిటిషన్లో పేర్కొనటం జరిగింది. అంటే అప్పుడు తన పాత్ర చాలా పరిమితం మాత్రమే, కేవలం అంటే అక్కడ నిర్ణయాలు ఇవన్నీ కూడా ఏది కూడా స్మిత తీసుకోలేదు, తనకి సంబంధం లేదు వాటన్నిటితో కూడా అంటూ కూడా స్మితా సబర్వాల్ ఈ పిటిషన్లో పేర్కొంటూ కూడా ఆ నివేదికను నిలిపివేయాలి అంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. స్మితా సబర్వాల్ పిటిషన్ త్వరలోనే విచారణకు రానుంది హైకోర్టులో.